పార్టీ ఒకసారి సుప్రీం పటేల్ గారు భరత్ గారు చెప్పండి. భరత్ గారు గుడ్ ఈవినింగ్. మీకు విషయం ఏంటంటే నిన్న 2 అంశాల మీద మా పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు గారు 2 విషయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుంభకోణం ఏ విధంగా భూభారతి ద్వారా చేసిరనేది ఒకటి, శంషాబాద్ సంబంధించి పెద్ద షాపూర్ కు సంబంధించినటువంటి గ్రామంలో 170 ఎకరాల స్థలం ప్రభుత్వ స్థలం అని చెప్పి ఆర్డీఓ గారు హైకోర్టులో అఫిడవిట్ వేస్తే దాన్ని 4 రోజుల లోపట్నే దాన్ని మార్చి ఎంఆర్ఓ గారు పట్టా భూమిగా రేవంత్ రెడ్డి గారు ఖండిస్తున్నారా మీరు? కలెక్టర్ గారు స్పందించారు, హైకోర్టు అది వేసవి సెలవుల వచ్చిన తర్వాత ఉన్మాదులు లెక్క మారకండి. ఏం మాట్లాడదా ఉన్మాదులు లెక్క మారకండి దయచేసి. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ పెట్టారు, ప్రజాస్వామ్యం మానవతారాయ్ గారు తాడు శ్రీనివాస్ గారు ఒకరి చెప్పిన తర్వాత చెప్పండి. సుప్రభాత్ పటేల్ నిజానికి ఆ కుంభకోణం ఏదైతే చేసిర్రో ఆ దాంట్లో సీఎం గారి అనుయూయ శిష్యుడు, సీఎం గారి బేనామీ అయినటువంటి ఒక కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా మంత్రుల పుత్రులు, మంత్రులకు సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం కూడా పట్టా చేసుకున్నారు గవర్నమెంట్ భూమి. అది ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం అంటారు. దాదాపు 170 ఎకరాలు 1000 కోట్లకు సంబంధించినటువంటి ప్రాపర్టీ. అదే విధంగా సింగరేణికి సంబంధించినటువంటి మీటింగ్ జరిగింది. అక్కడ సింగరేణి బొగ్గు కార్మికుల సంఘానికి సంబంధించినటువంటి మీటింగ్ లో సుమన్ గారు మాట్లాడిండ్రు, హరీష్ రావు గారు మాట్లాడిండ్రు. హరీష్ రావు గారు ఏం మాట్లాడిండ్రు? 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఎక్కడున్నాయి చూపిమని అడిగిండు. ఈ ప్రభుత్వం దానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కట్టింది, దానికి సంబంధించి స్టేట్ డివిడెంట్, సెంట్రల్ డివిడెంట్ అంతా కూడా చెల్లించి సింగరేణిలో ఈ రోజు ఆ 40 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 1600 కోట్లకు సంబంధించినటువంటి సింగరేణి బొగ్గు ఎక్కడ పోయిందని అడిగిండ్రు హరీష్ రావు గారు. ఈ 2 అంశాలను డైవర్ట్ చేసే విధంగా ఈ రోజు సుమన్ గారు మాట్లాడి ఆయన 20 నిమిషాలు మాట్లాడితే దాంట్లో 1 నిమిషం వీడియో తీసుకొని దాన్ని అక్కడ ఇక్కడ ఎడిట్ చేస్తూ ఆ విషయంలో ఈ రోజు జరిగింది ఏంది? సింగరేణిలో ఈ ప్రభుత్వం ఏ విధంగా మొత్తం కూడా సింగరేణి ఆస్తులను ఏ విధంగా విధ్వంసం చేస్తుంది. దాదాపు 14,000 కోట్ల డ్యూస్ ఉన్నాయండి ఈ ప్రభుత్వం చెల్లించాల్సింది సింగరేణికి ఈ 2.5 సంవత్సరాలలో. అదే విధంగా ఓవర్ డ్యూస్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆర్బీఐ సంస్థ ఇచ్చినటువంటి డ్యూ 3,200 కోట్లు ఉంటే సింగరేణి సంస్థ 4,000 కోట్ల ఓవర్ డ్యూ ఉన్నది. ఆ సంస్థ మొత్తం కూడా కొలాప్స్ నేను అనేది ఏంటంటే అంత ఎక్స్టెంపరీ కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇవన్నీ ఫ్యాక్ట్సే. దీనికి ప్రజాస్వామ్యంగా ఉద్యమం చేయొచ్చు కదా. ఎక్స్టెంపరీ కామెంట్స్ ఎందుకు చేశారు? మీరు టైం ఇచ్చారు కదా అని చెప్పి మీరు 10 నిమిషాలు అదే చెప్తున్నారా? అయితే నేనేమంటున్నా మాట్లాడుతూ శుభప్రద్ గారు అడ్వకేట్ నేనేమంటున్నా మానవతారాయ్ గారు ఏం మాట్లాడుతుండ్రు? మానవతారాయ్ గారు ఒక ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా ఉండి అనిరుద్ రెడ్డి గారు అరబిందో ఫార్మా కంపెనీ అంటిపెడతా అన్నాడు. ఆయన మీద చర్యలు తీసుకురా. అదేవిధంగా మక్కన్ సింగ్ ఠాకూర్ గారు నరికేస్తా కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతా అన్నాడు. దాని మీద చర్యలు అయినా, కేసులు అయినా? రేవంత్ రెడ్డి గారు ఎన్ని సందర్భాల్లో మాట్లాడినండి? కనుగిడ్లు వీకి కోటిలు ఆడుకుంటా అన్నాడు. ఎవరిని చంపుతాడు? అదే విధంగా పేగులు తీసి మెడలు వేసుకుంటా అన్నాడు. లాగుల తొండలు ఇడుస్తా అన్నాడు. ఆయన మీద ఎన్ని అనేక మీరు తీపియండి. నిజమే వారు ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద మేము ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినాం, ఎన్ని ఫిర్యాదులు చేసినాం, ఒక్క ఎఫ్ఐఆర్ అన్న నమోదు చేసిందా ఈ ప్రభుత్వం అని అడుగుతున్నాం. ఈ రోజు బండి భగీరథ విషయంలో ఎక్కడ పోయింది పోలీసు అని అడుగుతున్నాం. ఈ రోజు ఒక్క భర్త సుమన్ గారు 2 మాటలు మాట్లాడగానే ఆవేశంగా మాట్లాడితే కేసు నమోదు అయింది, ఎఫ్ఐఆర్ అయింది. 8 రోజులు పట్టుకోలేదండి ఈ పోలీసులు. చెప్పండి తాడు శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు ఒక్క నిమిషం సరే, రైతుల పరిస్థితి ఒక్క నిమిషం నన్ను అడిగిండు శుభప్రద్, నన్ను భరత్ గారు అడిగారు. నన్ను భరత్ గారు అడిగారు. సూర్య అనే వ్యక్తి పార్లమెంట్ లో తెలంగాణ అంత తిరగాల్సిన అవసరం లేదు.
ఒక్క నిమిషం. ఇగో భరత్ గారు అడిగింది నీ ముక్కు ఎక్కడ అని. సూటిగా ఇక్కడ మాట్లాడకుండా నువ్వు ఇదంతా దింపి చెప్తే లాభం సార్, ఏంటి చెప్పండి. ఒక్క నిమిషం. భరత్ గారు, నేను ఒకటి అడుగుతున్నా. అడ్వకేట్ ఒక్క నిమిషం. ఈరోజు విషయం ఏంటంటే మనం పార్టీలో ఈరోజు ఒక్క నిమిషం. చేయండి, ఆయన పర్సనల్ గా ఏదో కామెంట్ చేసిండు. అది మంచిదా? అది మంచిదా? పార్టీ విధానమా? అది పార్టీ విధానమా? మరి కానప్పుడు పార్టీ విధానానికి లోబడి లేనప్పుడు సస్పెండ్ చేయాలి కదా. పార్లమెంట్ ఒక్క నిమిషం. సాక్షిగా, ఒక్క నిమిషం శుభప్రద్ గారు, ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం. నేనేమంటున్నా భరత్ గారు, ఇక్కడ ఒక పార్టీ వీరు మాట్లాడిన వారు ఎంపీ, అది గుర్తుపెట్టుకోండి. గతంలో అదే రకంగా చిన్న వయసులో అంత పెద్ద పార్లమెంట్ లో వచ్చిన. ఒక్క నిమిషం ఆగండి. అరే ఒక్క నిమిషం ఆగండి. ఇలా అదే రకంగా తను ఎమ్మెల్యేగా కూడా అనుభవం ఉంది. సరే ఒక్కసారి చేసిండంటే అది వేరు. విప్పుగా అనుభవం ఉంది. ముఖ్యమంత్రికి చాలా సన్నిహితంగా ఉండేది. డిఫాక్టో ముఖ్యమంత్రి అయినటువంటి ఆనాటి మంత్రి కేటీఆర్ గారికి సన్నిహితంగా ఉంటారు. వారు మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్, వారికి సన్నిహితంగా ఉంటారు. తను చెప్పింది వేదం, ఆ కోటరీలో తన ముఖ్యం. సో అదే రకమైనటువంటి వ్యక్తి ఉద్యమ కాలంలో అనేక సంఘటనలు ఎవరేం మాట్లాడట్లేదు ఇక్కడ. కానీ ఈ రోజు ఒక్కసారి తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత, పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ రకమైనటువంటి పదవులు అనుభవించిన తర్వాత మీ నాయకులందరూ కూడా పింక్ డైరీ పెడతాం. పింక్ డైరీలు ఏడుంటాయండి? రెడ్ డైరీలో రాస్తాం. ఏంటి భాష? మీరు అన్నది కాంగ్రెస్ ను కూడా వాస్తవమే. ముఖ్యమంత్రి గారు అట్లనే మాట్లాడుతున్నారు, మీ కేటీఆర్ అట్లనే మాట్లాడుతున్నారు, మీ నాయకులు అట్లనే మాట్లాడుతున్నారు, ఆ నాయకులు అట్లనే మాట్లాడుతున్నారు. అందుకే మీరు ఇద్దరిని తీసి బంగాళాఖాతంలో ఒకసారి లేకపోతే పుష్కరాలలో పోయి స్నానం చేసిరండి రేపు వచ్చే పుష్కరాలలో. నేనేమంటున్నా అంటే ఒక్క నిమిషం. ఇప్పుడు నేను శుభప్రదం మీరు వచ్చారు కాబట్టి ఇంకా నేను సంయమనంతో, ఎందుకంటే తూలకుండా మాట్లాడదామని, ఎందుకంటే ఎదుటి పర్సన్ మీద ఆధారపడి ఉంటుంది. మరి నువ్వు వచ్చినప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నా, అది వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా ఏ రకంగా మాట్లాడతారు మీరు చెప్పండి. సో అందుకనే నేను ఒకటే చెప్తా ఉన్నా, లాస్ట్ అండ్ లీస్ట్ శుభప్రద్ గారు, వెంటనే ఇటువంటి అక్కడక్కడ సంయమనం కోల్పోయినప్పుడు సస్పెన్షన్ చేయండి, మొత్తం బహిష్కరణ చేయమంటలేము. తర్వాత పిలిచి అపాలైజేషన్ తెప్పియండి. లేకపోతే కేసీఆర్ గారిని మందలించ ఎక్కడ కనిపించట్లేదు. కాంగ్రెస్ సూమోటో కేసు పెట్టవచ్చు, ఎక్కడ కేసు పెడతలేదు. ఆయన అంత డైరెక్ట్ గా రేపు రైలు పట్టాలు వీకమని, బిల్డింగ్లు తలగబెట్టమని ఇవన్నీ చెప్పిండు. నేను అందుకే చెప్పిన, పవర్ ఉన్నప్పుడు ప్రగతి భవన్ లో అనుభవించినటువంటి వ్యక్తి ఈ రోజు ఇటువంటి మాటలు మాట్లాడితే పవర్ పోగానే పట్టాలు వీకేమన్నట్టు ఆయనని కాంగ్రెస్ పార్టీ ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతుందో, బీఆర్ఎస్ నాయకులు అనగానే గజగజ ఉంటుంది. ఎన్ని కేసులు ఈ ఫార్మాలలో, లేకపోతే ఇంకో కేసులో ఎండ్లో కూడా జైల్లో ఆయన రేవంత్ రెడ్డి గారి మాటలు, జైల్లో డబుల్ బెడ్రూమ్ కడతాము, ఇది కడతాం. అసలు ఒక్క కేసులన్నా ఈ రోజు వరకు చర్యలు లేవు. మరి ఈయన మీద ఏం చర్యలు తీసుకుంటారో తెలియదు. ఈయన శుభప్రద్ గారి జిల్లాలోనే రోహిత్ రెడ్డి గారికి ఒక నీతి, రేపు శుభప్రద్ ఇటువంటి మాట్లాడమని ఎంబడేది పీక్ బయట పడేస్తారు ఆయన ఒక బీసీఆర్. సో అందుకే నేనేమంటున్నంటే, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వారి నాయకులు కావచ్చు, ప్రజలని మాటలతో మాయల పకీర్ లాగా మాట్లాడుతూ, సో ఈ రకంగా మాటలు తూటాలతో రాజ్యంలోకి రావాలనే ప్రయత్నాలు చేస్తుంది తప్ప ప్రజల మంచి కోసం రావట్లేదు. అందుకే రాబోయే కాలంలో బీజేపీ ఈ రెండు పార్టీలను తీసుకెళ్లి బంగాళాఖాతంలో ముంచడం ఖాయం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు శుద్ధపూసల లెక్క మాట్లాడుతున్నారు. తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ తో పోలుస్తారు, అవమానపరుస్తారు. నరేంద్ర మోడీ గారు ఆయన కాంగ్రెస్ పార్టీని ఎంఎంసీ తో పోలుస్తారు, ముస్లిం మైనారిటీ కాంగ్రెస్ అని పోలుస్తారు. మేము అంటున్నా పాకిస్తాన్ తోకముచ్చారు కాబట్టి పాకిస్తాన్ జనతా పార్టీ అంటున్నా. అదే విధంగా దేశ ప్రజలకు మేలు చేయమంటే ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతారు. అందుకే నేను ఏమంటున్నా, ఈ దేశంలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీల్లో ఆర్థికవేత్తలు ఉండరు. ఉద్వేగాలు రెచ్చగొట్టి, భావ ఉద్వేగాలు రెచ్చగొట్టే ఉద్రేకవేత్తలే ఉంటారు. కాబట్టి అసలు వీళ్ళ వైఖరిలో మార్పు రావటంలే. వీళ్ళు అధికారంలో ఉన్నా అంతే, అధికారం లేకపోయినా అంతే. కాబట్టి దేశ ప్రజలు గమనిస్తున్నారు, ఇది గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎంత సమర్థించుకుంటున్నారంటే, ఎంత నీచంగా సమర్థించుకుంటున్నారంటే అది కరెక్టే, తప్పు కాదు. బాల్క సుమన్ మాట్లాడటం ఉన్మాదంగా, అరే జరిగిందేదో జరిగిపోయింది, దానికి క్షమాపణ చెప్పండి, చెప్తే ప్రజలు క్షమిస్తారు. అంతేకాకుండా ఎంత పెద్ద నేరం తెలుసా, బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం సోప్రత్ పటేల్ గారు మీరు కూడా అడ్వకేటే కదా, 61 నిబంధన కింద ఇది కుట్రపూరితంగా ప్రసంగిస్తే పెద్ద అసలు 7 సంవత్సరాల పైనే శిక్షలు ఉన్నాయి దీనికి. స్టేషన్ బెయిల్ కూడా రాదు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టొచ్చు. ఒక సెక్షన్ కాదు, 192వ సెక్షన్. అన్ని రకాలుగా శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా మాట్లాడటం కూడా పెద్ద కఠినమైన నేరం. అయినప్పటికీ సోయి లేకుండా ఒక విప్ అయి ఉండి, ఒక మాజీ విప్ అయి ఉండి, మాజీ ఎంపీ అయి ఉండి, ఈ విధంగా కార్యకర్తల్ని ఉన్మాదులుగా తయారు చేసి రాష్ట్రం మీద వదిలిపెట్టేసి అనేక ప్రమాదాలకు కారణమయ్యే విధంగా వ్యవహరించడం ఇంతకన్నా దిక్కుమాల రాజకీయం ఇంకోటి లేదండి. కేసు పెట్టొచ్చు కదా.
డైరెక్షన్ డిబేట్ yes సిబిఐకి అప్పచెప్పినాం విద్యుత్ కొనుగోలులో Yes, శివప్రసాద్ పటేల్ గారు. మమ్మల్ని అడిగింది. ఇది కూడా అనుమతించినాం. CBI పెట్టు మరి. మీరు నమోదు చేయగా మీరు విచారణ ఇది కూడా ప్రారంభించండి. CBI కి ఇస్తారా? ఇది కూడా విద్యుత్ ఇస్తారా? కొనుగోలులో విచారణ ప్రారంభించడం గారు. అనుమతించడం. యా చెప్పండి. అదే విధంగా కాళేశ్వరంలో సిబిఐకి అప్పగించడం. ఈరోజు ఇంతవరకు గతి లేదు ఎందుకు కాపాడుతున్నారు అయిపోయింది చెప్పండి. ఈరోజు చెప్పండి. విషయం ఏంటంటే భరత్ గారు వీళ్ళు ఎన్ని మాట్లాడినా కాంగ్రెస్ సారీ, భరత్ గారు. పార్టీ తరఫున ఎన్ని మాట్లాడినా గానీ దయ్యా వేదాలు వాళ్ళు ఇచ్చినట్టే ఉంటది. ఈ రోజు మా నాయకుడు అది ఆవేదన పరిస్థితి చూసినాము, ఆవేదనతోనే మాట్లాడిండు. దాన్ని దాన్ని ఒక్క నిమిషం బయటని మొత్తం కూడా ప్లే చేస్తూ ఆయన మాట్లాడినట్టు ఉద్దేశానికి ఏదో ఆపాదిస్తూ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు కేసు పెట్టిండ్రు, డెఫినెట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేసు పెట్టింది. అదే గతంలో అనిరుద్ రెడ్డి గారు మాట్లాడి అరబిందో ఫార్మా కంపెనీ నేను అంటి పెడతా అని స్వయంగా చెప్తే ఆ కేసు పెట్టలే ఎప్పుడు. అదే విధంగా మక్కన్ సింగ్ ఠాకూర్ గారు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికి అరవిందో యజమాని అయితే మీరు ఫిర్యాదు చేయండి అన్నాడు. దాని మీద కేసులు పెట్టలే. ముఖ్యమంత్రి గారు కట్టుగుడ్లు వీకి గోటిలు ఆడుకుంటా అన్నాడు. భరత్ గారు, అరవిందో యాజమాన్యం ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు. చంపుతా ఇలా అన్నాడు. కాంగ్రెస్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు, కేసు నమోదు చేసింది. మీకు తెలియకపోతే మీరు ఫిర్యాదు చేయండి. మరి మీరు అరవిందో తరపున యజమానిగా మీరు ఫిర్యాదు చేయండి. అందకలేదు ఎందుకు యాజమాన్యమే ఫిర్యాదు చేయలేదు. కంప్లైంట్ ఇచ్చిన ఇప్పటి వరకు చెప్పండి. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, 100 కంప్లైంట్ ఇచ్చి ఇప్పటి వరకు ఒక కేసు లేదండి. ఈ రోజు ఒక న్యాయవాది మొహియుద్దీన్ గారిని హత్య చేసిండ్రు. దానికి కారణం ఎవరండి? కారణం ఎవరు? చర్య తీసుకున్నావా? అది పార్టీల పరంగా వామన్ రావు అసలు నిందితులు అరెస్ట్ చేశారు మీరు. మాట్లాడతారు. కానీ అసలు నిందితులు గుర్తుపెట్టుకోండి, విచారణ జరుగుతున్నా మేము. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకోండి. మాట్లాడరు. ఓవైసీలే ఇట్లా ఉద్రేక పూర్వకంగా మాట్లాడితే అక్బరుద్దీన్ ఓవైసీని ఆదిలాబాద్ జైల్లో పెట్టినాం మేము. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఏం చేసినా మాకు గుర్తుపెట్టుకోండి. మీ లెక్క భయపడ్డాలని రోహిత్ వేముల చనిపోతే కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేశారండి మీరు? ఈ రోజు చెప్తున్నారు దయ్యాలు వేదాలు వలిచినట్టు మీరు చెప్పిన కాదు. ప్రజాక్షేత్రంలో బీజేపీ నాయకులు ఆయన ఆత్మహత్య మీరు కేసు నమోదు చేశారా, ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? 100% తిరగబడతారు. మీరు ఇంతకుముందు మాట్లాడితే మిమ్మల్ని ఉన్మాదంగా మాట్లాడితే తెలంగాణ బరి తెగించి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే తెలంగాణ ప్రజలు బరిత పూజ చేయడం తెలుసు కదా ప్రజలు. అందుకే మిమ్మల్ని ఎన్నికల్లో మీరు చూపించారు కదా, ఇంకా మీరు పతనం అయిపోయారు. ఈ వ్యాఖ్యలతో ప్రజల్లో ఇంకా పతనం అయిపోయారు. మీరు దిగజారు హింసాత్మకమైన వ్యాఖ్యలతో ప్రజల్లో ఇంకా ఈ రోజు ఇంకోటి బీజేపీ మిత్రులు ఇక్కడ నుంచి పోయిండు డిబేట్ లో. కానీ ఈ రోజు తేజస్వి సూర్య గారి మీద ఏం చర్యలు తీసుకుంటారు పాపారావు గారు? కాంగ్రెస్ ఇప్పుడు అన్నారు, తర్వాత అన్నారు అంటారు. ఏం చేయాలి ఇప్పుడు? చెప్పండి. తేజస్వి సూర్య పాపారావు గారు లేవు. ఇప్పుడు వాళ్ళు అన్నప్పుడు చర్యలు, వీళ్ళన్నప్పుడు లేవు అని అంటున్నారు. పాత ఎగ్జాంపుల్ కోటి వస్తుంది బీఆర్ఎస్. కాంగ్రెస్ ఏమో ఖచ్చితంగా ఇది ఒక ఉన్మాదము, ఖచ్చితంగా ఇది అశాంతి రెచ్చగొట్టేది అంటుంది. నేను అంటుంది ఇప్పుడు బాల్కా సుమన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు తీసుకున్నారు. సరే, అది ఇంటర్నల్ పార్టీ మీటింగ్ లో మాట్లాడాడు. ఆయన మాట్లాడకూడదు అట్లాంటి మాటలు ఎవరు మాట్లాడాడు, బయటకు వచ్చింది. దాని మీద పబ్లిక్ ఇచ్చిన కాల్ కాదు. సరే, ఒకటి. రెండోది, అది మాట్లాడటం తప్పే. రెండోది, నేను అనేది ఏంటంటే ఇది ఫస్ట్ టైం టీఆర్ఎస్ మీద ఇంత కాంక్రీట్ గా వీళ్ళు చేయగలగటం. బాల్కా సుమన్ అమాయకత్వం, అది కొంచెం ఇమ్మెచ్యూర్ గా ఉంది అది మాట్లాడటం. అది మాట్లాడకూడదు కానీ మాట్లాడాడు. సరే, అయింది కాబట్టి ఆయన ఏదన్నా దాన్ని విడ్రా చేసుకోవడం, ఆ మాటలు ఇట్లాంటివి మాట్లాడినట్టే బాగానే ఉంటుంది, సరిపోద్ది. దానికి అసలు ఎన్ని దాడులు చేస్తున్నారు ఈ మధ్య మనమే విట్నెస్ కదా. హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద, కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ మీద ఇట్లాంటి దాడులు ఎన్ని జరిగింది? కాంగ్రెస్ వాళ్ళు నిత్యం దాడులు. లగచర్లలో మనుషులు ఎస్టీల మీద, గిరిజన రైతుల మీద చేసిన దాడులు ఎన్ని రకాలుగా జరుగుతున్నాయి. చేశారండి హరీష్ రావు గారి మీద. మీరు పాపారావు గారు మాట్లాడతారు. బండలెట్టేసింది ఎవరు? బీఆర్ఎస్ నాయకులు కాదా? థ్యాంక్ యూ మానాతరాయ్ గారు, అదేవిధంగా శివప్రసాద్ పటేల్ గారు, పాపారావు గారు, అడ్వకేట్ శరత్ గారు, అంతకుముందు బాల్కా సుమన్ కూడా మనతో జాయిన్ అయ్యి ఆయన ఒపీనియన్ చెప్పారు. బట్ మొత్తానికి బాల్కా సుమన్ ఏదైతే ఎక్స్టెంపరీగా మాట్లాడారో అది పార్టీ ఇంటర్నల్ మీటింగ్ అయినా అట్లా మాట్లాడి ఉండాల్సింది కాదు. డెఫినెట్గా ఒక ప్రజాప్రతినిధిగా గతంలో పనిచేసిన వ్యక్తి ఆ విధంగా మాట్లాడి ఉండాల్సింది కాదు. ఇప్పుడు పోలీసులు ఆల్రెడీ వెళ్ళారు తెలంగాణ భవన్ దగ్గర. ఆయనకి
ఆయన కోసం వెళ్ళారు, బట్ అక్కడ అందుబాటులో లేరు. బట్ ఏ నిమిషమైనా అరెస్ట్ చేయొచ్చు బాల్క సుమన్ని చాలా చోట్ల, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా చోట్ల కేసులు పెట్టారు. బీఆర్ఎస్ ఏమో గతంలో ముఖ్యమంత్రి మాట్లాడారు, మంత్రులు మాట్లాడారు, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి అంటారు. సో ఈ పొలిటికల్ ఆర్గ్యుమెంట్ అయితే ఇట్లా కంటిన్యూ అవుతుంది. బట్ ఏదేమైనా ఆ విధంగా మాట్లాడడం అయితే ఏమాత్రం సబబు కాదు. కాటన్పల్లి ఇష్యూలో బాల్క సుమన్ సపోర్ట్ దొరికింది, మరి ఎందుకు ఆయన ఏ సెన్స్లో ఆ విధంగా మాట్లాడరు అయితే, అది ఏ సెన్స్లో మాట్లాడినా అట్లా మాట్లాడడం అయితే మనం ఏమాత్రం యాక్సెప్టబుల్ కాదని చెప్పాల్సి ఉంటుంది. ఇది వాటి డిఎన్ఏ.